హిందూ నమస్కారం. సెక్యులరిజం అనే పేరుతోటి హిందూ సమాజాన్ని ఏ విధంగా వెతుకుతున్నారు ఒకసారి చూడండి. హిందువులు ఎక్కడైనా కానీ అన్యాయం జరుగుతుందని మాట్లాడితే సెక్యులర్ అనే ముసుగు దొరుకున్నటువంటి హిందూ సమాజం, మళ్ళీ బయట వాళ్ళు కూడా కాదు, హిందూ సమాజం ఫస్ట్ ఏమని మాట్లాడతారంటే వీడికేం పని లేదు, వీడు ఒకటే హిందువుల్ని రెచ్చగొడుతుండు, హిందువుల్ని ఇక ఒకటే మన ఉగ్రవాదం వైపు తీసుకెళ్తుండు అనే ఒక భావజాలంలోకి తీసుకెళ్తుంటారు ఈ మిగిలిన వాళ్ళని అందరినీ కూడా. అదే ఒకడు పార్లమెంట్లో సాక్షాత్తు మన పార్లమెంట్లో దేశ ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తులు జయపాలిస్తాన అన్నా కానీ వాడు మతోన్మాది కాదు, మళ్ళీ వాడు దేశభక్తుడు అవుతాడు. వాడు సెక్యులరిజం కలిగినటువంటి దేశభక్తుడు అవుతాడు వాడు. మళ్ళీ ఇంకొక ఆయన ఈ శివుని ఫోటోలు ఇంకో వేరే వేరే ఫోటోలు పట్టుకునేసి హిందువులలో కొంతమంది ఈ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నారు. సెక్యులరిజం కాకుండా ఈ హిందూ భావజాలం కలిగిన వాళ్ళందరూ కూడా అనేసి మాట్లాడుతాడు ఒక ఆయన. మనమంట ఈ గుళ్ళల్లోకి వెళ్తే దేనికోసం అనంటే ఈ అమ్మాయిలు నేర్పించడానికంట. గుళ్ళల్లోకి అమ్మాయిలు నేర్పించేది నీలాంటి వాళ్ళు, ఈ హిందూ సమాజం కాదు, హిందూ సమాజం మేలుకోరేటువంటి వాళ్ళు కాదు. హిందువులారా ఇప్పటికైనా కానీ ఈ సెక్యులరిజం అనే ఒక ముసుగు దొరికిన వాళ్ళందరూ కూడా తట్టి లేపాల్సిన పని మనకి ఎంతో చాలా ముఖ్యంగా ఉంది. కాబట్టి హిందువులారా మనం అందరం చైతన్యవంతులుగా ఎవరిని కొట్టనవసరం లేదు, మన జోలికి వస్తే తాట తీయాలి. ఇది వాడికి బాగా గుర్తుంచుకోండి. జై హింద్.